ఇస్తే ఫ్లూ వస్తుంది. వర్షం హాట్ వాటర్ తో అరేంజ్ చేయి. ఓకే? అలాగే సార్. ఆ వర్షంలో మీరు లేచి నుంచుని డాన్స్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఎడారిలో చెప్పులు లేకుండా వర్షంలో డాన్స్ చేయాలా? డూప్ పెట్టుకోవయా. రాయ్, డూపుని పెట్టుకుని బలవంత కనిష్ గారిని ఎందుకు బుక్ చేసుకుంటారా? సెక్యూరిటీ నెక్స్ట్. ఆ తర్వాత కంగ్రాట్స్ అప్పలరాజు, కంగ్రాట్స్. ఈ రోజుల్లో కనిష్క డేట్స్ దొరకడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇదంతా నీ లక్. లక్ కాదు సార్, నా నాయకి కథలో ఉన్న పవర్. సరే ఓకే, నీ కోసం కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్లు పిలిపించాను. వాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేసి నీకు కావాల్సిన వాళ్ళని. మీకు చాలా ఎక్స్పీరియన్స్ ఉందని విన్నాను. 1957లో మాయాబజార్ రిలీజ్ నాడే మా అమ్మ నన్ను రిలీజ్ చేసిందండి. 1989 శివ సినిమా చూశాక నేను డైరెక్షన్ చేయకూడదని డిసైడ్ చేసుకున్నాను. అంతకంటే గొప్ప సినిమా తీయలేమన్నా? చిచ్చి అదేం సినిమా అండి. ఒక సైకిల్ చైన్ తీయడానికి మెకానిక్ కే 10 నిమిషాలు టైం పడుతుంది. అదే ఆ నాగార్జున పుట్టుకుని పట్టుకుని పట్టకని లాగేశాడు. అసలు లాజిక్ ఉందండి ఆ సినిమాలోను. దాన్ని హిట్ చేసిన ఆడియన్స్ మీద కోపంతో నేను డైరెక్షన్ మానేసి అసిస్టెంట్ డైరెక్టర్ గా సెటిల్ అయిపోయాను. రుద్రవీణ. నీకు నచ్చిన సినిమా పేరు కాదు, నీ పేరేంటి? రుద్రవీణ. ఓకే, నీకు ఎలాంటి సినిమాలు నచ్చుతాయి? నాకే సినిమాలు నచ్చావు. ఏ సినిమాలు నచ్చవా? అంతేనండి, నాకే సినిమాలు నచ్చావు. ఏ సినిమాలు నచ్చినప్పుడు సినిమా ఇండస్ట్రీకి ఎందుకు వచ్చావు? నాకు నచ్చిన సినిమా తీయడానికి. ఓహో. నాకు ఆ ఛాన్స్ వచ్చే వరకు ఇలా మెయింటెనెన్స్ కోసం అసిస్టెంట్ గా వచ్చాను.
పేరేంటి? అది నీ పేరేంటయ్యా? అన్నమాచార్య సార్. చూడు అన్నమాచార్య, ఎందుకు అంత భయపడుతున్నావు? అబ్బాయి ఏం లేదు సార్. ఏమీ లేదంటున్నావు. అది పెద్దవాళ్ళని గౌరవించాలని మా అమ్మ చెప్పింది సార్. చూడు అన్నమాచార్య, ఇక్కడ మనమంతా కలిసి పని చేస్తున్నాం. ఇందులో పెద్ద చిన్న ఏంటి మళ్ళీ? అయ్యో అలా కనుక్కోండి సార్. మీకోసం ఒకటి తెచ్చాను సార్. ఏంటిది? అంటే మీ సినిమా హిట్ అవ్వాలని ఆండలంతలు కట్టించి ప్రసాదం తీసుకొచ్చాను సార్. పెట్టు, ఆడబెట్టు. సార్ మీ సినిమా సూపర్ టూపర్ హిట్ అవుతుంది సార్. Do you have any experience? Yes. I did a Hollywood film. Hollywood film? Yes. Which film? You know Titanic? Titanic మీరు అసిస్టెంట్ గా చేశారా? Shut up. Not shut up, like shut up. It's a Hollywood thing. Did you get it? Yeah. Anyway, Titanic's executive producer's first cousin's neighbor is the first cousin of my first cousin, who's the first cousin of his first cousin. So a friend of mine's friend's friend, yeah. He did an English film there. So my first cousin's friend put me on it. మీకు చాలా మంది కజిన్స్ ఉన్నారండి. Shut up. I have only one cousin, but he has many cousins. Yes. అలా వర్షంలో తడుస్తూ నుంచున్న అంజలి తలెత్తి ఆకాశంలోకి చూసింది. ఆమె ఫేస్ మీద పడుతున్న వర్షపు చినుకుల్లో ఆమె కన్నీరు కలిసిపోయింది. సినిమా స్టార్టింగ్ లో ఆమె హీరోని అడిగిన ప్రశ్నకి ఆన్సర్ ఇదా అని చెప్పి ఆమె దేవుణ్ణి అడగడంతో మన కెమెరా మూవ్ అయ్యి ఎక్స్ట్రీమ్ లాంగ్ షాట్కి వెళ్ళిపోతుంది. రోలింగ్ టైటిల్స్, ద ఎండ్. స్టోరీ ఎలా ఉంది సార్? కథ బాగుంది కానీ కథనంలో ఎక్కడో కొడుతుందండి. దీనికి బిఎన్ రెడ్డి గారి స్క్రీన్ ప్లే, ఆదిత్య సుబ్బారావు గారి డ్రామా ఉంటే చాలా బాగుంటుంది. అన్నమయ్య, నీకెలా ఉంది? సార్ అద్భుతం, అద్భుతం సార్, మహా అద్భుతం. ఈ సినిమా కోసం నేను పుట్టాననిపిస్తుంది. ఈ సినిమా కానీ 400 రోజులు ఆడకపోతే నేను తిరుపతి మానేస్తాను సార్. కూల్ 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 కూల్, నుంచో నుంచో. కూల్, వెళ్ళు. అక్కడ నుంచో. నీకెలా ఉంది? మీకు బాగుందా? నాకు బాగుంది కాబట్టి సినిమా తీస్తున్నాను కదా. నీకెలా ఉంది? మీకు నచ్చింది కదా, మీరు తీసుకోండి. నాకెందుకు అడగడం? నన్ను తీసుకోమని చెప్పాల్సిన అవసరం లేదు నీకు. నీకెందుకు నచ్చలేదో చెప్పు. నాకెందుకు నచ్చలేదు మీకు ఎందుకండి? నా కోసం సినిమా తీస్తున్నారా? మీరు పబ్లిక్ కోసం సినిమా తీస్తున్నారు. వాళ్ళు టికెట్లు కొనుగొని వాళ్ళు చూస్తారు. మధ్యలో నాకేంటి ఇబ్బందా? అరే, యాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్ గా నీ ఒపీనియన్ అడుగుతున్నానా? బాలేదంటాను. తీయడం మానేస్తారా? చెప్పండి, తీయడం మానేస్తారా? నీకెలా ఉంది? Shut up. Shut up అంటే నా అర్థం ఇది కూడా అడగాల అని. ఓ, అంటే దీని అర్థం బాగున్నట్టుగా. Yes. అప్పలరాజు, మెగామాక్స్ కంపెనీ వాళ్ళతోటి మీటింగ్ అరేంజ్ చేశాను. మెగామాక్స్ అంటే? బాంబేలో పెద్ద కార్పొరేట్ కంపెనీ. ఇప్పుడు ఇక్కడ కూడా ఆఫీస్ ఓపెన్ చేశారు. ఇప్పుడు మనంతా కార్పొరేట్ లెవెల్. మన సినిమా ఫైనాన్స్ కూడా. ఆ కంపెనీకి హెడ్ ఉన్నాడు. డేటాబేస్